ఈ మోషన్ పోయే ద్వారానికి కూడా రిచ్ నర్వ్ సప్లై, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. ఇక్కడ ఏ చిన్న గుల్ల అయినా, ఏ చిన్న పింపుల్ లాంటిదైనా, ఏ చిన్న కట్ అయినా విపరీతమైన నొప్పి, మంట ఉంటాయి. సో యూజువల్గా మనకి ఏంటంటే మోషన్ హార్డ్గా ఉన్నప్పుడు మనం ముక్కి పోతూ ఉంటాం యూజువల్గా. సో అట్లా ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఇది చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది. మామూలుగా ఏంటంటే ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. యానల్ కెనాల్ అనేది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంటుంది. ఆ స్ట్రెచ్ అయినంత లోపలనే మనం మోషన్ అనేది పాస్ చేయాలి. కానీ కొందరు హార్డ్ స్టూల్స్ పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముక్కడం వల్ల, గట్టిగా ముక్కడం వల్ల ఈ మోషన్ దీన్ని చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది బయటికి. అట్లా చీలినప్పుడు అక్కడక్కడ కట్ అవుతుంటుంది. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటుంది. యానల్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ కట్ అయ్యే వరకు ఏమవుతుందంటే అక్కడక్కడ కట్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి కొందరికి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఈ ఫిషర్ సిమ్టమ్, దీన్ని మనం ఫిషర్ అంటే నథింగ్ బట్ అట్లా కట్ అయిన దాన్ని ఫిషర్ అంటాం. ఇందులో 2 రకాల ఫిషర్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ఫిషర్ అని, 2 క్రానిక్ ఫిషర్ అని చెప్పేసి. అక్యూట్ ఫిషర్ అంటే కట్ అయిపోయిన ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ కనుక స్టార్ట్ అయితే కనుక దాన్ని అక్యూట్ అంటాం.